పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనాలని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మల్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ రైతులను మిల్లర్స్ సమయానికి లారీలు పంపకుండా రైతులు కింద ఆరబెట్టిన వడ్లను నింపకపోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. తక్షణమే ఎంఆర్ఓ తులసిరాం రైస్ మిల్లర్లతో మాట్లాడి మిల్లర్లు రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలియజేశారు. టెక్మల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, కమ్మరి సిద్ధయ్య, శివశంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. దొంగల పాలన దోపిడి పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన రైతుల ధాన్యాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే జాతగాని సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ జాతగాని సీఎం రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అధికారులు రైస్ మిల్ వద్ద అధికారులు దోపిడీ చేస్తారు. రైతులు ఆ రైస్ మిల్లను వెంటనే మూసేయాలి. రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే సీఎం 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 అధికారులు వెంటనే అధికారులు వెంటనే అధికారులు వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఇదేమి రాజ్యం ఇదేమి రాష్ట్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు వెంటనే వడ్ల కొనుగోలు వెంటనే సీఎం సీఎం రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక కాంగ్రెస్ రైతు వ్యతిరేక కాంగ్రెస్ జై తెలంగాణ ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన సీఎం సీఎం ఈరోజు మరి రైతు కొనుగోలు కేంద్రాలలో మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గత రాత్రి మరి రైస్ మిల్లర్సు మరి ఇప్పటివరకు తీసుకున్న దానికంటే ఇంకొక కిలోన్నర ఎక్కువ తీసుకుంటామని చెప్పి రైతులకు చెప్పడం వల్ల రైతులు ఆందోళన పడి మరి మాకు ఈ కష్టకాలంలో పంట దిగుబడి తక్కువైంది, మరి మేము ఎట్లా ఇప్పటికే చాలా ఖర్చులైనని చెప్పి రైతులు వాపోతూ ఉంటే ఇంకా కిలోన్నర ఎక్కువ వడ్లు జోకుతాము, అట్లయితేనే తీసుకుంటాం లేదని రైస్ మిల్లర్ యజమానులు చెప్పడం వల్ల రైతులు ఆందోళన పడ్డారు. ఇప్పుడే మేము ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. మరి రైతుల తరఫున ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మరి ఇప్పటివరకు ఎట్లా తీసుకున్నామో రైతులకు కూడా అదేవిధంగా మరి అంతే కట్ చేస్తాం, కానీ ఇంకా కిలోన్నర అనేటటువంటిది మేము చెప్తాము.
రైస్ మిల్లర్లకు చెప్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈనాడు కొనుగోలు కేంద్రంలో రైతులు 3 రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయింది. ఆ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది సెట్ చేయగానే వెంటనే రైస్ మిల్లర్స్ ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్లర్స్ ఇబ్బంది కాగానే లేబర్ ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి రైతు మరి ఏదో విధంగా వడ్లను మరి జోకిస్తామనే టైంలో మన ఇబ్బంది పోలయ్యి వర్షాలు ఏమో పడేటటువంటి సూచనలు ఉంది, వడ్లు నాంతాయని చెప్పి వాళ్ళు ఆందోళనకు గురి అయిపోయినారు. కాబట్టి మరి ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, పై అధికారులతో వాళ్ళు సంప్రదించి వెంటనే రైస్ మిల్లర్స్కు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు, అదేవిధంగా కొనుగోలు కేంద్ర సెంటర్లో నిర్వాహకులకు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని సకాలం లోపల వడ్లను ఒక వారం 10 రోజుల లోపల మొత్తము రైస్ మిల్లుకు తరలిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రైతు ఎక్కడైతే ఏడుస్తారో అది ముందరపడదు, ఆ రాజ్యం ముందరపడది. మరి ఎరువు సంచులేమో భారం అయిపోయినాయి. మరి వడ్లు అనేటటువంటిది గిట్టుబాటు వస్తలేదు. ఈ సందర్భంలో మరి రైతు గంభీరంగా తయారైంది. రైతులు చనిపోవడానికి ప్రధాన కారణం రైతు ఉండి చేయడం లేదు, అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టద్దు. అన్నదాత మనకు అన్నం పెడుతున్నప్పుడు రైతు ఘోషను మరి ప్రభుత్వము, మరి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే సంబంధించినటువంటి కలెక్టర్ గారితో ఈరోజు పేపర్లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. అది లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇది ఒప్పుకోవడం కాదు, పరిష్కారం చేసేటటువంటి దిశలోపల కలెక్టర్లకు తగు సూచనలు ఇచ్చి వెంటనే ఇటువంటి ధాన్యాన్ని మరి గిట్టుబాటు ధరలో, తర్వాత తూకంలో కూడా మరి ఏదైతే నిర్దేశించబడిందో ఆ విధంగానే తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ వారం రోజుల్లోపనే తహసీల్దార్ గారు మొత్తం వడ్లు కొనుగోలు చేసి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ కొనుగోలు కేంద్రంలో కూడా ముఖ్యంగా అందరికీ కూడా రైతులకు తెలియజేయడం ఏంటంటే, మీరు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కాకుండా మరి ఇంతవరకు ఎట్లా తీసుకుర్రో అదేవిధంగా మీరు నిమ్మలంగా ఉండి ఎటువంటి ఆందోళన పడకుండా మీరు ఇబ్బందులు పడొద్దని మీ అందరికీ మేము అధికారులతో కోరడం జరిగింది. రైతులే पसारे जे साड़े धान्यम से लेट वरिस के ताणी आज टेक मालर में धरना की दे जेमा हमारा सारा ताणी आड़ दाड़े में से दाना लेर जिम्मेदारी मार के ताणी हमें दिनों से आज पानी पड़े दाड़ा आगो ताणी ने पंटा लेरे कोंती एरगाली रैतुलेने पचाए जे गिंजे गिंजले कंती से गवर्नमेंट लेतानी नन्नु आदुकोलेणो नाना अवस्थाలు पड़ रहे रैतुलु नन्नु आदुकोलेणो के हमारे सामने सूचना कर रहे ये रांग भी 50 जन आतरा लेट को नहीं अब लेट एरी से एन भी कांग्रेस गवर्नमेंट श्रद्धा लेतानी अधिकारुलन के रैतुले आदुकोलेणो के हम के लिए जय किशन, जय जवान, जय किशन, जय जवान, जय किशन, जय जवान. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.